ఇంట్లో చిన్న చిన్న సమస్యలు కొన్నిసార్లు పెద్ద తలనొప్పిగా మారతాయి. ఎలుకలు అలాంటి ఇబ్బంది. చూడ్డానికి చిన్నవైనా చేసే నష్టం మాత్రం భారీగా ఉంటుంది. ఇవి కిచెన్ ఐటమ్స్ తింటాయి, ఫర్నిచర్ వైర్లను కొరుకుతాయి, బట్టలను చీల్చేస్తాయి. వీటితో వచ్చే జబ్బులు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇలాంటి టెన్షన్ నుండి బయటపడాలంటే ఖర్చు, కెమికల్ అవసరం లేకుండా ఎలుకలను తరిమికొట్టే, ఇంటిని సేఫ్ గా ఉంచే ట్రిక్స్ కొనున్నాయి. ఒక బ్రెడ్ ముక్కను తీసుకుని దానిపై కొంచెం కారం చల్లండి. తర్వాత దానిపై టూత్ పేస్ట్ పెట్టి స్పూన్ తో రుద్దండి. ఇప్పుడు దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కిచెన్ లో ఇంటి మూలల్లో పెట్టండి. రాత్రి ఫుడ్ కోసం బయటకు వచ్చే ఎలుకలు ఈ బ్రెడ్ వాసనకు ఆకర్షితమవుతాయి. దాన్ని తినగానే కారం, టూత్ పేస్ట్ కాంబో వాటికి ఇబ్బంది కలిగిస్తుంది. దీంతో వెంటనే ఇంటిని వదిలి పారిపోతాయి. మళ్ళీ అక్కడికి రావు. ఈ ట్రిక్ ఫాలో అవ్వడానికి ముందు నీళ్ల పాత్రలకు గట్టిగా మూత పెట్టండి. లేదంటే కారం బ్రెడ్ తిన్న తర్వాత ఎలుకలు నీటి కోసం వాటిలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఈ నేచురల్ రెమెడీని వారంలో 2-3 సార్లు ట్రై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎలుకలకు కొన్ని వాసనలు అసలు ఇష్టం ఉండదు. అందులో పిప్పర్మెంట్ ఒకటి. ఈ ట్రిక్ కోసం పిప్పర్మెంట్ ఆయిల్ తీసుకోండి. ఒక బౌల్లో 15 నుండి 20 డ్రాప్స్ వేసి కాటన్ బాల్స్ ని దాంట్లో ముంచండి. ఈ బాల్స్ ని ఇంట్లో ఎలుకలు తిరిగే స్పాట్స్ లో ఉంచండి. ఈ స్ట్రాంగ్ స్మెల్ వాటిని దూరంగా పారిపోయేలా చేస్తుంది. పైగా ఈ ఆయిల్ ఇంటికి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. 2 రోజులకు ఒకసారి కాటన్ మార్చితే ఎలుకలు త్వరగా పారిపోతాయి. పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉన్న ఇళ్లలో ఈ పద్ధతి చాలా సేఫ్. సోషల్ మీడియాలో కూడా ఈ టిప్ బాగా వైరల్ అవుతోంది. పటిక కూడా ఎలుకలను తరిమేందుకు సూపర్ ఆప్షన్. ఒక పటిక ముక్కను పౌడర్ గా చేయాలి. దాన్ని ఇంటి మూలాలు, డోర్ వద్ద చల్లాలి. పటిక నుంచి వాసన ఎలుకలకు చిరాకు తెప్పిస్తుంది. ఎంట్రీ పాయింట్స్ దగ్గర ఈ పౌడర్ ఉంచితే మళ్లీ రాకుండా బ్లాక్ చేయవచ్చు. ఈ ట్రిక్ చాలా చీప్, ఈజీ కూడా. ఎలుకలు పారిపోయిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు చల్లితే శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది.